సార్ ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే 2019-24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి దాదాపు 56 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. లిక్కర్ స్కామ్ అన్నారు, తర్వాత ఏమో స్కిల్ కుంభకోణం అన్నారు, ఫైబర్ నెట్ కుంభకోణం అన్నారు. దాదాపు 3 కేసులు పెట్టినట్టున్నారు 56 రోజులు. ఏమనిపించింది సార్ అప్పుడు? కసి పెరిగిందండి, కసి పెరిగింది. మేము ఏ ప్రయత్నం చేసినా, ఏ పోరాటం చేసినా సరే ప్రజల నుంచి మద్దతు వచ్చింది. అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇది అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆ వయసులో ఆయన అలాగ అరెస్ట్ చేయాలా, లేనిపోయిన ఆరోపణలు చేసి అనే. ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తారు సార్. ప్రజలు మనందరికన్నా చాలా తెలివైనండి. మనకు అనిపించవచ్చు వాళ్ళు అమ్మో గమనిస్తున్నారు గమనించడం, కానీ దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్, అన్నీ గమనిస్తారు. ఆధారాలతో సహా మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ ఏదైతే మన స్కిల్ కుంభకోణం కావచ్చు, లేదంటే కనుక ఫైబర్ నెట్ కావచ్చు, దాంట్లో విదేశాలకు షెల్ కంపెనీల ద్వారా పంపించి ఆ డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, ఆయనకే మళ్ళీ తిరిగి వచ్చాయని ఆధారాలు చూపించినట్టున్నారు కదా సార్. దాని ఆధారాలు లేకుండా కోర్టు కూడా అన్ని రోజులు ఇస్తుందంటారు. కాదండి, అక్కడ ఆయన ఆధారాలని వీళ్ళు చెప్పడం తప్ప ఎక్కడ ఆధారాలు ఉన్నాయండి? మొత్తం 3,300 కోట్లు స్కిల్ స్కామ్ అన్నారు. ఆ 3,300 దగ్గర నుంచి 300కి వచ్చారు. తర్వాత లాస్ట్కి వచ్చి 23 కోట్లు అన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆయన్ని ఏదో విధంగా అరెస్ట్ చేసేయాలని. మరి స్కిల్స్కే అన్నప్పుడు ఎలక్షన్కి 6 నెలల ముందే ఎందుకు అరెస్ట్ చేయాలండి? 8 నెలల ముందే అరెస్ట్ చేసేయచ్చు కదా. లేదంటే రాజకీయంగా ఆ దగ్గరలో ఈయన అరెస్ట్ చేస్తే అంతా చెదిరిపోతారు, ఇంకెవరు ఉండడని దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే ప్రతిపక్షాన్ని ఓడగొట్టకపోతే అంతమంది ఇచ్చాలి అన్న ఆలోచనకు వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షం ఉండకూడదని మనం ఎప్పుడు కూడా మనం చేసే పనులతో మనం ప్రజలు మెప్పించుకోవాలి, ప్రతిపక్షాన్ని ఓడగొట్టాలి. అలా కాదు, ఇది చేసేది ఏంటంటే మన పనులు ఏం చేసినా సరే పర్లేదు, వీళ్ళు ఉన్నవి చేసాం అనుకోండి, ఆయన అప్పుడు మనం ప్రతిపక్షం లేకపోతే మనమే కదా రాజన్న అనే భావనకు వచ్చాడు. అమరావతి చేయకూడదు అనుకున్నాడు ఆయన, 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు 3 రాజధానులు చేశాడా అంటే ఏది చేయలే. పోలవరం ఎందుకు ఆపేసాడో తెలియదు. పోలవరం చేయడం, గేట్లు ఎత్తడం మానేసి వాళ్ళు చేసి తప్పుదు వల్లే అన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించారండి. అది బేసిక్గా వీళ్ళకి డెవలప్మెంట్ ఎజెండా కాదు. ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎదుటివాడిని అంతమంది ఇచ్చాలి, చిల్లర డబ్బులు ప్రజలకు పనిచేయాలి, అందరినీ అనుకునేటట్టుగా దేహి అనేటట్టుగా చేయాలి తప్ప స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ధీటుగా మనం పౌరులను తయారు చేయాలని ఆలోచన ఉండదు. ఎవ్రీవన్ షుడ్ బి ఎ బెగ్గర్ అన్నట్టుగా ఉంటారండి. సంక్షేమ పథకాలు మేము డైరెక్ట్గా డిబిటీ ద్వారానే అమలు చేస్తాము. దాదాపుగా మేము 2,70,000 కోట్లు 3,00,000 కోట్ల వరకు మేము ప్రజలకు నేరుగా అందించాము అనేది ఆయన ఎప్పుడూ చెప్తుండే మాట. అదేవిధంగా క్యాబినెట్లో 85% మంత్రి పదవులని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా ఇచ్చాము. ఏదైతే మేము నవరత్నాలు చెప్పామో వాటన్నిటిని కూడా అమలు చేసాము. మేము చేసిన సంక్షేమ పథకాలు కానీ, మేము చేసిన అభివృద్ధి పాలన కానీ గతంలో ఎప్పుడూ జరగలేదు అనేది ఆయన చెప్పే మాట. దిగిపోయే ముందు కూడా 175కి 175 వస్తాయన్నారు. ఎందుకు సార్ రాలేదంటే ఆయన డబ్బులు పంచితే ఓట్లు వేసేస్తారు అనుకున్నారండి, అంతే. కానీ డబ్బులు పంచుతున్నాడు ఈయన, ఇల్లు గొల్లవుతుంది అన్న సంగతి ప్రజలు గమనించలేదు అనుకున్నాను. నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, సంపాదించి ఇచ్చింది కాదు, అప్పులు చేసి ఇచ్చిందే. నేను డబ్బులు ఇచ్చాను కనుక ప్రజలు హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నారు. కానీ నువ్వు డబ్బు అప్పు చేసి ఇస్తున్నావు, ఇల్లు గుల్లవుతుంది అనే ఆలోచన సంపద సృష్టి ఎక్కడా లేదు. అలాగే ప్రతిపక్షాలకి అవకాశం కల్పించట్లేదు అనే విషయాలు ప్రజలు గమనిస్తున్నారనే సంగతి ఆయన గుర్తించలే. రిజల్ట్ వచ్చిన తర్వాత గుర్తించాడు ఆయన. ఇప్పటికైనా గుర్తించారంటారా? ముమ్మాటిగా గుర్తించాలండి. గుర్తించాలని మీరు అంటున్నారు, గుర్తించారని మీరు భావిస్తున్నారు అసలు? అంటే ఇప్పటికీ బుద్ధి రాకపోతే మరి ఇంకేం చెప్తాను నేను. ఆయన మీరు అప్పుల గురించి చెప్పారు కాబట్టి ఒక మాట ఎత్తాను సార్. మీరేమో గత ప్రభుత్వం శ్రీలంకలా తయారైంది, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, 10 లక్షల కోట్లు అప్పులు చేశారని మీరు పదే చెప్పిన మాట.
ఎన్నో ఇవాళ నేను చూశాను కాగ్ నివేదికలో గత 19-24 మధ్యలో 3,30,33 కోట్లు లేకపోతే 3,50,000 కోట్ల అప్పులు జరిగాయి అనేది కాగ్ ఇచ్చిన నివేదిక. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి సార్? మీరు కూడా దగ్గర సంవత్సరాల వ్యవధిలోనే 2,00,000 కోట్లు అప్పులు చేయలేదా? అంటే మీరు అప్పుడు శ్రీలంక అయిపోయింది, ఇప్పుడు అవ్వదా అంటారా? కాదు, దానికి అందుకే సంపద సృష్టి మీద ఉండాలి కదా. కేవలం సంక్షేమం చేసుకుంటే సరిపోదు, సంపద సృష్టి చాలా అవసరం. అందుకే ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఈరోజు 13,000 కోట్లు 13 లక్షల కోట్లకి అయింది. ఇవి 1 ఇయర్ మెటిక్యులస్లీ ప్లాన్డ్, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పెట్టుబడులు వాస్తవ రూపం దాలుస్తుందనే నమ్మకం వచ్చినప్పుడే వాటినే పిలిచి ఎంఓయూ అయ్యారు. అసలు యాక్చువల్గా ఎంఓయూ చేసుకోవడానికి 2,600 పైచీలకు వచ్చినాయి, కానీ 610 మాత్రమే చేశారు. 640. ఈ 640 99.99% గ్రౌండ్ అవుతాయి అనే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే, వాళ్ళకి ల్యాండ్స్ అన్నీ ఏర్పాటు చేసిన తర్వాతే అది అయింది. మీరు 16లోనూ సిఏ సబ్మిట్ చేశారు, 17లోనూ చేశారు, 18లో కూడా చేశారు, 3 సార్లు ఇక్కడ వైజాగ్లో చేశారు. మరి ఆ రోజు కూడా మీరు ఇదే మాట చెప్పారు కదా సార్, 10 లక్షల కోట్లు వచ్చాయి, 9 లక్షల కోట్లు వచ్చాయి. ఆ రోజు వెరిఫికేషన్, ఇప్పుడు ఆ వెరిఫికేషన్ మీరు చేసుకోవాలండి. వెరిఫికేషను మేము వచ్చినటువంటి ఎంతవరకు వచ్చినాయి ఏంటి అన్నది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఈరోజు మళ్ళీ మేము అధికారంకి వచ్చాం. ఆ రోజు ప్రజలు ఎవరు నమ్మలే. ఈరోజు మేమేం చెప్తున్నాం, 13 లక్షల కోట్లకి ఎంఓయూస్ అయినాయి. ఇవి 1 ఇయర్ నుంచి వాళ్ళతో వర్కౌట్ చేసుకొని వాళ్ళతో ఇక్కడ ఎంఓయూ అయ్యాము. గతంలో ఎంఓయూస్కి మీ ఇక్కడికి వచ్చి మీరు ఎంఓయూ అయిపోవచ్చు, ఎవరైనా ఎవరైనా అలా ఎలా చేయలే. ఎంఓయూ అవుతే రిజిస్టర్ అమ్మన్నారు, కానీ 100% గ్రౌండ్ అవుతున్నాయి అని కన్ఫర్మేషన్ అయినట్లు మాత్రమే ఇక్కడ ఎంఓయూ అయ్యారు. వాటికి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో దిస్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఈ 13 లక్షల కోట్లు ఎప్పుడు లోపల గ్రౌండింగ్ అవుతాయని మీరు నమ్ముతున్నారు సార్? నేను 3 ఇయర్స్లో మొత్తం పూర్తవుతుంది అనే నమ్మకంకి వచ్చామండి. 3 ఇయర్స్లో ఇది నమ్మకం. ఎందుకంటే లాస్ట్ టైం ఎంఓయూస్కి అయినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ల్యాండ్ చూపించలేదు. ఎంఓయూ అయ్యాం, ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి చాలా పెద్ద ఇబ్బందులు అయ్యాయి. ఇప్పుడు అలా కాదు, మీ ఎంఓయూస్ అన్నీ కూడా ఏవైతే ఇప్పుడు ఎంఓయూస్ అయ్యామో ఇది 1 ఇయర్ బ్యాక్ నుంచే ప్రాసెస్ చేసి ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఈరోజు ఎంఓయూ అయ్యారు. గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ రెడీ చేస్తే ఎటువంటి హర్డల్స్ లేకుండా చేసినటువంటిది. అందుకే అంటున్నాను, ఈ సమ్మిట్, పార్ట్నర్ సమ్మిట్ ఈస్ క్వైట్ డిఫరెంట్.